గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ బ్యానర్ న్యూస్ చూసినట్టయితే వరంగల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నటువంటి టెక్స్టైల్ పార్క్ ఫస్ట్ ఫేజ్ శంకుస్థాపనకి ప్రధాని నరేంద్ర మోడీని పిలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన వార్తని పత్రికలు మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈ గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంపై ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఇంకా కంటిన్యూ చేస్తుంది. నిన్న ఆల్రెడీ గతంలోనే 152 మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని చెప్పి కొన్ని పత్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ చూపించింది. అయితే అవన్నీ ఏ పత్రంలో కూడా ఒప్పందం జరిగినట్లేదు. కావాలని సీఎం కేసీఆర్ విసిరినటువంటి సవాల్ని స్వీకరించలేక ఏదో కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శ చేశారు. అది ఇంకో బ్యానర్గా ఉంది. ఆ తర్వాత మూడో వార్త చూసినట్టయితే నీటిపారుదల శాఖలో 325 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే 150 ఏఈ పోస్టులు భర్తీ అయ్యాయి, 159. ఆ తర్వాత 252 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు 325 పోస్టులను భర్తీ చేయబోతుంది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక ఈనాడు ఒకటి ప్రత్యేకంగా ఈ కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో మొత్తం పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని నిన్న మెయిన్ ఇంకో ప్రధాన వార్తగా తీసుకుంది. అయితే మొన్న చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్నైతే కొన్ని జిల్లాలు ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అటు హైదరాబాద్లో కూడా వర్షం కురిసింది. దానికి సంబంధించిన వార్త కూడా వేరే పత్రికలు తీసుకున్నాయి. ఇవి మెయిన్గా ఉన్నటువంటి వార్తలు. ముందుగా ఈ ప్రాజెక్ట్ ఇష్యూకి సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు, తర్వాత బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మహారాష్ట్రలో ఇది బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలు గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ అది ఎప్పుడో పాతదాన్ని తగ్గించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. పాత అగ్రిమెంటే లేదు, వాళ్ళు వద్దంటే 5 రోజులు ప్రాజెక్ట్ ఆపేసి ఇప్పుడు మేము ఏదో ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు పోతే అడ్డుపడుతున్నారని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అంటుంది. బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ ఇష్యూ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన చేతిలో 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు చేయనటువంటి పని ఇప్పుడు జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి చేనుకు నీరు అందించాలనే లక్ష్యంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంపర్కంలో ఉంటూ ఎంకరేజ్ చేస్తూ పనిచేసేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలే ఆ పని? 100 మీటర్ల 148, 152 మీరైతే అగ్రిమెంట్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారో, అగ్రిమెంట్ మీకే ఉంటే మీ గవర్నమెంటే సెంటర్లో ఉన్నప్పుడు మీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు మీరు? అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క బాధ్యత రాహిత్యాన్ని మళ్ళీ ఒక్కసారి 10 సంవత్సరాల అధికారం ఉండి కూడాను మళ్ళీ అది ప్రతిపక్షాలు కూర్చొని కూడాను ఆ యొక్క బాధ్యత మళ్ళీ వాళ్ళకు తెలిసి వస్తలేదు. ఇవాళ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని ఉంటే ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సమస్య జటిలమైంది. అనేక రోజుల నుంచి నానుతూ వస్తున్నటువంటి సమస్య. మరి ఎందుకైనా మంచిది అన్ని పక్షాలను కూర్చోబెట్టి ఒక అంగీకారం తీసుకొచ్చి అరే అందరం కలిసి తీసుకుందాం, మనం అగ్రిమెంట్ చేసుకుందాం మహారాష్ట్రతో పోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా క్లచెస్లో ఉండేది, మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అయినా ప్రజలకందరికి కూడా ఈ ఒప్పందాలు పేపర్లు అవన్నీ కూడా ఏం అవసరం లేదు. పని జరుగుతుందా లేదా, అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించిందా లేదా, ఏమైంది? మహారాష్ట్ర బాబ్లీలో కడుతుంటే వేల మంది ఇక్కడ నుంచి పోవడం జరిగింది, అక్కడ అరెస్ట్ కావడం జరిగింది, కేసులలో తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా పరిష్కారం కానటువంటి ఒక సమస్యకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిస్తే కాంగ్రెస్కు మంట. కలవడం అంటే పార్టీ రాజకీయంగా కలవడం కాదు. కలవడం అంటే ప్రభుత్వ పరంగా తమ యొక్క బాధ్యతలను డిశ్చార్జ్ చేస్తున్న తరుణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఎస్, మేము ఇప్పటికీ ఒప్పుకుంటాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అందరినీ కలిపిపోయి ఉంటే డెఫినెట్గా ఈ యొక్క సమస్య ఉండేది కాదు. కానీ ఎక్కడో ఒక చోట కేసీఆర్ గారు వారి యొక్క గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సబ్కే సాత్ సర్కార్ నడిపించాలి, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇవాళ తనకు నచ్చిందే వేదం, తనకు మెచ్చిందే రంభ అనే లైన్లో కేసీఆర్ గారు పోతే కూడా ఏ చిన్న అవకాశం అది నచ్చింది చేసింది కూడా కరెక్ట్ అని మీరే అంటున్నారు కదా. నేనే కలుపుకోకపోతే ఈ సమస్య ఉండదు కదా, ఎవరు విమర్శ చేసే అవకాశం ఉండదు కదా. రైట్, చర్చలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. వెంకటస్వామి గారు చెప్పండి, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఒక అగ్రిమెంట్ ఉంటే తీసుకోరండి, నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో మీరు వచ్చేదాకా ఉంటా అన్నారు మరి కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మీ వాళ్ళంతా. ఇప్పుడు 16 అనుమతులు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నాయనేది సుస్పష్టం.
దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా అది గవర్నమెంట్కి అవైలబుల్ ఉన్నాయి, రేపు ప్రజలకు. ఇప్పుడు మహారాష్ట్ర ఒప్పందానికి సంబంధించింది అనేటువంటి ఇట్ ఇస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ దట్ ఐ సపోజ్ టు బీ డిస్క్లోజ్ టు ది పబ్లిక్. మీరు ఏము ఒప్పందం చేసిండ్రు, ఏం జరిగింది అనేది. గతంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరగంటే తట్టడి మత్తే ఎత్తిపోయినట్టేది ఉంటే ఇప్పటిదాకా మీరు లెక్కలు చెప్తున్నటువంటి నీళ్ల పారకం ఇప్పటిదాకా వచ్చేది కాదు. మాటి మాటికి తట్టడి మత్తెత్తిపోయలేదు అనేటువంటి ఓవరాల్ గా ఆ తుమ్మిడేటి దగ్గర కమ్యూనిటీ సంబంధించినటువంటి ఎప్పుడైనా ఇప్పుడు మేము కాలువలు ముందు తీసి లేదా మేము పైప్ లైన్లు వేస్తేనేమో ఎండకెనినే వానకి దర్శనాయి అంటివి. మరి నువ్వు 6 నెలల నుంచి 8 నెలల నుంచి మొత్తం పైప్ లైన్లు భగీరథ పేరుతోటి రోడ్ల మీద ఉన్నాయి. ఎందుకు వేస్తారు? ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిపిఆర్ ముందు ఇచ్చి ఆ డిపిఆర్ బేస్లో కాలువలు తీయడం జరిగింది. ప్రాజెక్ట్ ఏదైతే బ్యారేజ్ కట్టాల్సి ఉన్నదో బ్యారేజ్ కట్టిన వెంటనే అది డెవలప్ అయిన వెంటనే వాటర్ ఫ్లో రావడం కోసం ముందే కాలువలు తీసిపోయేది సర్వసాధారణమైనటువంటి అంశం. దీన్ని కాలువలు మాత్రం తీసిండ్రు, పర్మిషన్ లేకుండా ఉన్నాయి అనేటువంటి ఒక మాట ఏదైతే అంటున్నారో ఇది మీరు చేస్తున్నది అదే కదా. మిషన్ భగీరథకి సంబంధించి ఏ బ్యారేజ్ అని ఇప్పుడైతే కట్టినరా, ఏ రిజర్వాయర్ అయితే ఇప్పుడైతే కట్టినరా, ఏ రిజర్వాయర్ కట్టలే, మనానా సాగర్ కట్టలే, ఏది కట్టలే, కట్టకుండా పైప్ లైన్లు ఎట్లా ఇస్తున్నాం మనం. కాబట్టి ఇది సైంటిఫిక్ గా ఆలోచించాల్సినట్టు అంటాం. సో దాన్ని ఏదో మసిపూసి మారేడు చేసి మాటల గారెడితో మాట్లాడడం కాదు. విషయము ప్రభుత్వం దగ్గర ఒకవేళ నిజంగానే 152కు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ బిట్వీన్ ద మహారాష్ట్ర అండ్ ద ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేనట్టేది ఉంటే దాన్ని మీరు కూడా బయట పెట్టచ్చు. మేము అదే అంటున్నాం, బయట పెట్టండి అని అంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టి 152 మీటర్లకు మేము అగ్రిమెంట్ చేసుకొచ్చాం, మేము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు ఎందుకు ఈరోజు దాన్ని 146కి 148కి తగ్గించారు అనేటువంటి ఇదిలో మాట్లాడి దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తూ 152 కనుక మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని ఉన్నట్టయితే కనుక అది పట్టుకుని రండి, నేను బేగంపేట క్యాంప్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటాను మీ కొరకు, మీరు రాగానే అది పట్టుకుని రాజ్భవన్కి వెళ్దాము, అక్కడ రాజీనామా సమర్పిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇది పదే ఒక్కసారి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా రోజు ప్రెస్లో కూర్చుని మాట్లాడుతున్నటువంటి మాట 152 మీటర్లకి మేము ఒప్పందం చేసుకున్నాము అని. ఈరోజు నిన్న మళ్ళీ దాని తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక్క మాట 152 మీటర్ల గురించి మాట్లాడలేదు. మరి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిందో ఆ ప్రశ్నకు అసలు ఇదే లేదు, కేసులు పెడతామన్నారు. కేసులు దేని మీద పెడతామన్నారు? మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు ప్రజలకి. ఈ తప్పుడు సమాచారాన్ని కనుక మీరు ఆపకపోయినట్టయితే, ఈ రకమైనటువంటి తప్పుడు సమాచారాలతో కనుక మీరు ప్రజల్లో ఆందోళన గురి చేసే విధంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చినట్టయితే మీ మీద కేసులు పెడతామని అంటారు. కానీ ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి మేము చెప్పింది తప్పు అని ఈ రాష్ట్ర ప్రజలు మేము క్షమాపణ కోరుతున్నామని కానీ, లేకపోతే ఇది మా అలవాటని, మేము ఎప్పుడూ అబద్ధాల్లో బతికే ఇదిలోనే ఉన్నామని చెప్పే ఇదిలో కనుక చెప్పి ఉన్నట్టయితే కొంచెం కనీసం ప్రజలు దాన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పార్టీకి అది అలవాటు, లేకపోతే ఈ నాయకులకి, ఈ చెప్పే నాయకులకి ఇంకా ఒక అడుగు ముందుకేసి జానారెడ్డి గారు అయితే ఈ అగ్రిమెంటు ఇది ఏదో మీరు చాలా సువర్ణ అవకాశం అంటున్నారు కాదు, ఇది ద్రోహులు తెలంగాణకు ద్రోహం చేసే అగ్రిమెంట్ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరైనా ఉంటే గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కేబినెట్లో ఉంటూ తెలంగాణకు జరిగినటువంటి ద్రోహాల్లో అన్నింటిలో భాగమైనటువంటి మీరు ద్రోహులు. ఇది అగ్రిమెంట్ ద్రోహం కాదు, మీరు ద్రోహులు తెలంగాణకి. ఈ ద్రోహం జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మీరు ద్రోహులు. ఈరోజు 2008లో మొట్టమొదటిసారి ప్రాణహిత సేవలకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఉంది? ఏ అగ్రిమెంట్ మహారాష్ట్రతో ఉందో చూపెట్టమనండి. ఇంతవరకు 2008 నుంచి 2014 వరకు కేవలం 3 సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, అందరూ కలిసి మహారాష్ట్రతో మాట్లాడినటువంటి సందర్భాలు. ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పృథ్వీరాజ్ చౌహాన్తో ఢిల్లీలో మాట్లాడారు. అది కూడా ఏమన్నారు? ఒక బోర్డుని మనం ఏర్పాటు చేసుకుందామనేటువంటి నిర్ణయానికి వచ్చారు తప్పితే దానికి మించినటువంటి ఎటువంటి హైట్ కానీ, ఎంత హైట్ కానీ, ఎంత ఇది కానీ ఏమీ లేదు. దీని మీద ఒక బోర్డు వేసుకుందాం అనుకున్నారు. దాని తర్వాత చీఫ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లతో ఒక సమావేశం అయింది. దాని తర్వాత ఒక ఇంజనీర్లతో ఒక సమావేశం అయింది. ఈ 3 సమావేశాలు లేదు, ఎక్కడ ఎటువంటి ఇది లేదు. అయినా టెండర్స్ పిలిచారు. టెండర్స్ పిలిచిన తర్వాత ఏం చేసినారు?
టెండర్స్లో ఎవరికైతే కాంట్రాక్టర్స్కి ఇచ్చినో వాళ్ళకు 0.5% సర్వేకి దాని కొరకు ఇచ్చినటువంటి టెండర్స్ తీస్తే దాని తర్వాత మళ్ళీ వీళ్ళు దాన్ని 3.5% పెంచుకుని ఏదైతే 8,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నటువంటి ఇది ఉందో దాంట్లో నుంచి 4,500 కోట్లు కేవలం సర్వే కొరకు ఖర్చు పెట్టారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా అటువంటి ఇది లేదు. ఇప్పుడు మనం ఈ దేశ చరిత్రలో అటువంటి ఇది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా సర్వేకు ఖర్చు పెట్టింది ఎంతో మీరు చెప్తాను. ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినారు? తమ్మిడిహట్టికి కానీ లేకపోతే మేడిగడ్డ సర్వేకి సంబంధించి మనం ఎంత ఖర్చు పెట్టాం? మీరు అడిగిన నేను చెప్తాను. 5,000 కోట్లు అంటున్నారు. మీరు అడిగిన నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్న అడిగారు కదా, చెప్తాను. గతంలో ఈపీసీ విధానంలో కాంట్రాక్టరే సర్వే చేసేవాడు, కాంట్రాక్టరే డిజైన్లు ఇచ్చేవాళ్ళు, కాంట్రాక్టరే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డిజైన్స్ ఇచ్చి ఆయనే ఎస్టిమేట్ ఇచ్చేవాడు. కానీ ఈరోజు ప్రభుత్వం వ్యాప్కోస్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకి ఈరోజు సర్వే చేయడానికి, ప్రాజెక్ట్ సర్వే చేయడానికి సర్వేకి ఇవ్వడం జరిగింది. భానుప్రసాద్ గారు, you was also there in the government of the last government. At that time also, WAPCO is the institution which has given the survey report. For your kind information, సేవలకు సంబంధించి ప్రాణహిత సేవలకు సంబంధించిన సంపూర్ణమైన రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ వ్యాప్కో సంస్థ. అది మర్చిపోతున్నారు. భానుప్రసాద్ గారు కూడా దాంట్లో భాగస్వాములే. ఒక నిమిషం నేను చెప్తాను. భాగస్వామ్యం అనేది ఎట్లుంటుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన భాగస్వామ్యం అవ్వదు. ప్రభుత్వం వేరు, భాగస్వాములు వేరు. ఇప్పుడు నేను ప్రభుత్వం కాదు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ప్రభుత్వంలో భాగం కాదు, నేను పార్టీలో భాగం. అదే చెప్తున్నా మీకు. చెప్తారు మీరు అట్లా? నేను అదే చెప్తాను మీకు. నేను ప్రభుత్వంలో భాగం ఎప్పుడైతే సార్ మీరు యు ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పార్టీ అండ్ యు ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్యాబినెట్ మంత్రి మాత్రమే ప్రభుత్వంలో భాగస్వామి. క్యాబినెట్ మంత్రి మాత్రమే ప్రభుత్వంలో భాగస్వామి. నేను ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగిన తప్పులకు ఒప్పులకు బాధ్యత అయితే ఇప్పుడు జరిగే తప్పులకు ఒప్పులకు టిఆర్ఎస్ పార్టీ బాధ్యులే. డెఫినెట్ గా బాధ్యులమే. నేను అనేది ఏంటంటే, ఆ రోజు మీరు నన్ను అడిగారు కాబట్టి, మీరు ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నారని అడిగారు కాబట్టి, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కౌన్సిల్లో ఈ ప్రాణహిత చేవల తప్పు అనేది మాట్లాడినా లేదా, ఆన్ ద రికార్డు ఉందా లేదా చూడండి. ఆన్ ద రికార్డ్, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడినా లేదా చూడండి. ఇక్కడ ఎందుకు ప్రాణహిత చేవల తప్పు అన్నారు చెప్పండి. మరి ప్రాణహిత చేవలకు సంబంధించి మీరు చేస్తున్నది ఏంది? అదే ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తున్నారు. పేర్లు మార్చేసి అలా తమ్మిడి బదులు మేడిగడ్డారు, కాళేశ్వరం గారు మీరు ఆ రోజు ఏం లేరు, మీకేం చుట్టుకునేది లేదు. మీరు వినండి కనీసం. నేను అనేది ఏంటంటే, ఆ రోజు తప్పెందుకు అన్నామంటే, ప్రాణహిత చేవెళ్ళ ఇంత పెద్ద ప్రాజెక్టు నిజంగా స్టార్ట్ చేయాలంటే ప్రాణహితలో స్టార్ట్ చేయండి, చేవెళ్ళలో స్టార్ట్ చేయడం అనేటువంటి తప్పనేది నేను ఆ రోజు కౌన్సిల్లో మాట్లాడలేదు సార్. ఎండింగ్ పాయింట్ చేవెళ్ళ, అదే చేవెళ్ళలో స్టార్ట్ చేసాను. మరి చేవెళ్ళనే ఎండింగ్ పాయింట్ స్టార్ట్ చేసి చేవెళ్ళ వర్క్ స్టార్ట్ చేసి చేవెళ్ళలో స్టార్ట్ చేసి ఇప్పుడు భూమి పూజ చేవెళ్ళలో చేసారు. దాన్ని తప్పుపట్టిన వాళ్ళు అనేటువంటిది కాదు. గజ్వేల్లో కూర్చొని ఎక్కడో ఎన్టీపీసీ సంబంధించి చేసినారు మన ప్రధానమంత్రి. ఒక్కొక్కరు సెంటిమెంట్ ఉంటది, ఒక్కొక్కరు ఒక ఆలోచన విధానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ద బేసిక్ ప్రాజెక్ట్ దాని యొక్క ముఖ్యమంత్రిని దీంతో తెచ్చిపోతాం. నేను చెప్పింది అనుకున్నా, వారు గజ్వేల్లో ఉండి ఎన్టీపీసీ ప్రారంభించిన దానికి పోలికతోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది విధానాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు భానుప్రసాద్ గారు మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చేవేళ్ళ ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించిన ఒకటి అన్న, ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్, లేకపోతే మీరు రీడిజైన్ అన్నారు, దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకపోతే మీరు ఇచ్చిందా? అది బేసిక్ గా ప్రాణహిత చేవెళ్ళని
ఇప్పుడు క్వశ్చన్ ఎట్లుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడిగింది అంటే ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రశ్న అడిగితే మీరు రీడిజైన్ ఎందుకు చేసినారు అంటే మేము దానికి సమాధానం చెప్తాం. లేదు మీరు ఇక్కడ నుంచి అక్కడ పైకి ఎందుకు మార్చినారు అనేటువంటి దానికి సమాధానం చెప్తాం. లేకపోతే మీరు మనం ఫస్ట్ 152కి ప్రయత్నం చేసి ఉండాలి కదా అంటే దానికి ప్రయత్నం చెప్తాం. కానీ వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేజ్లో అసలు ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఏంటిది దాని గురించి కనీసం మినిమం పెద్ద నాయకులు పెద్ద నాయకులు కూడా అసలు బేసిక్స్ మర్చిపోయి మాట్లాడుతున్నారు. సార్ బేసిక్స్ మేము మర్చిపోయాం అనేటువంటిది మీరు గుర్తు చేయాల్సిన అక్కర్లేదు సార్ భాన్ ప్రసాద్ గారు. ఎందుకంటే సర్వ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత దరిద్రంగా తయారైంది అనే బాధ సార్. ఒకవేళ అంత బాగా ఉన్నారైతే పార్టీలో ఉండి రక్షించే వాళ్ళు దాన్ని వ్యక్తిగతమైన పోయి కాంగ్రెస్ పార్టీ మీద సింపతి లేకపోతే దాని మీద మీరు బాగానే ఉన్నారా? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టు uplift the Congress party. Nothing to worry about the Congress party. Worried about the TRS and the USA. మీరిద్దరు కూడా సబ్జెక్ట్ మీద రండి ప్లీజ్. ఇరిగేషన్ సంబంధించి ప్రాణహిత చేవెలలో అక్కడ 160 TMC వాటర్ అవైలబిలిటీ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశామనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి అంశం. అయితే 160 TMC వాటర్ అవైలబిలిటీ 160 TMC వాటర్ అవైలబిలిటీ లేదు అనేటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 160 TMC ఒకవేళ వాటర్ అవైలబిలిటీ ఉంటే దాంట్లో 75% మాత్రమే ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ప్రాజెక్ట్ డిజైన్ చేయాల్సి వస్తుంది. మనం దాంట్లో నుంచి ఒకవేళ 160 TMC అవైలబిలిటీ ఉందనుకుందాం. ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేసేప్పుడు దానికి 30 TMC వాటర్ ఏమో హైదరాబాద్ సిటీ కొరకని, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కొరకని 20 TMC, ఇంకొక 12 TMC వాటర్ ఏమో దారిలో వస్తున్నటువంటి నగరాలకు సంబంధించినటువంటి మంచినీటి కొరకు అని చెప్పి పెట్టింది. 60 + 30 30 + 20 + 62 TMC పోతే అందులో 160 నుంచి 62 TMC పోతే 98 TMC. 98 TMCతో 18 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం అనేటువంటిది పాసిబుల్ అయిద్దా? ఏ లెక్కలు చెప్పారు కాకి లెక్కలు మనకు ఆ రోజు? ఏ విధంగా పాసిబుల్ అవుద్ది? ఇప్పుడు మనం ఇచ్చింది ఎంత చెప్పండి. నేను చెప్పేది ఒకటే, అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక్క నిమిషం మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒక్క ఇంచు కదలకుండా జవాబు చెప్తున్నా. వినండి, మీరు ఓపిక వినేటువంటి ఇది కూడా ఉండాలి. ఈరోజు తుమ్మిడి దగ్గర సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చి ఇక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, ఈ వాటర్ అవైలబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ డిజైన్ చేయలేరు అనేటువంటిది చెప్తున్నటువంటి ఇది ఒకటి. రెండోది 152కి మేము ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వమని 152కి మేము ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి ఇచ్చిందంతటా ఇది కేవలం కేసీఆర్ గారు చెప్పింది. మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వారు ఇచ్చిన పర్మిషన్ ఇస్తే నేను లెటర్ తెప్పిస్తా. ఒకటే నిమిషంలో నేను లెటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన దాన్ని ఇంటర్లింకింగ్ లో మీరు తప్పు చెప్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను ఇప్పుడే తెప్పిస్తాను. ఒక నిమిషం కార్లోనే ఉంది, మీరు చెప్పేది ఇప్పుడే ఇంటర్లింకింగ్. రెండోది అసలు ఏ విధంగా కూడా ఇప్పుడు 152 వరకు ఏదైతే ఉన్నదో 152 మీటర్స్ ఎత్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దానికి ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు. ఆ రోజు ఇది ఉమ్మడి సూత్రప్రాయంగా కాదు, అసలు డిస్కషన్ జరగలేదు అంటున్నాం. ఆ డిస్కషన్ జరిగినట్టుగా కనీసం ఎక్కడైనా పేపర్ మీద రికార్డ్ అయి ఉండాలి కదా, పేపర్ మీద ఎక్కడో రికార్డ్. మేము అనేది 152 మీటర్స్ కి వాళ్ళు ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. రెండోది గోదావరి నది, ఒక్క నిమిషం, గోదావరి నది అనేటువంటిది పారుతున్నటువంటి గోదావరి నది అనేటువంటిది దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ బార్డర్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్డర్ కానివ్వండి, మహారాష్ట్ర బార్డర్ కానివ్వండి, ఎగ్జాక్ట్లీ నది సెంట్రల్ భాగం వరకు బౌండరీ మనకు. ఇటు నది సెంటర్లో ఉన్నటువంటి ఇటువైపు ఉన్నది ఆంధ్రప్రదేశ్కి, అటువైపు ఉన్నది మహారాష్ట్రకి సంబంధించినటువంటి. ఈరోజు మనం బ్యారేజ్ ఎందుకు కట్టలేదు ఆ రోజు అని అంటే, బ్యారేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారంటే మహారాష్ట్రతో ఒప్పందం లేకపోతే మనం బ్యారేజ్ స్టార్ట్ చేసినా మన భూభాగంలో మాత్రమే కట్టుకోగలుగుతాం, కానీ మిగిలిన సగం కట్టేటువంటి ఇది ఎవరికి లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా కడతాం మనం అసలు మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా?
సో అందుకని బ్యారేజ్ వదిలిపెట్టి బ్యారేజ్ దగ్గర ఏ పని చేయకుండా వచ్చి ఇది మొదలుపెట్టింది ఎప్పుడు 2008లో ఎలక్షన్స్ కు ముందు 2009 ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాన్ని ఇది చేయడానికి కొరకు ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కొరకు ఆ రోజు తీసుకొచ్చి ప్రాణానికి చెవులలో తెలంగాణ ప్రజల పక్షాన్ని ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు సార్? మేము ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా తెలంగాణ ప్రజల పక్షాన. కేసీఆర్ గారు ఉన్నారు కదా, మీరు ఎందుకు రాలేదు సార్? ఇంత స్పష్టమైనటువంటి ఇంత స్పష్టమైన గారు మీరు ప్రశ్న అడగండి, దాన్ని రిపీట్ చేయకండి. అడిగిన దాని జవాబు చెప్పనియండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా మాలాంటి కొద్దిమంది తెలంగాణ వాదులు ఏవైతున్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది తెలంగాణ వాదులు ఎవరైతున్నామో అధిష్టానానికి వినిపించినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఒప్పించగలిగాం. మీతో పాటు ఇక్కడికి వచ్చి తిరిగితే కాంగ్రెస్ పార్టీని ఒప్పించలేకపోయాం. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నామో వాళ్ళనే, అది వివేక్ గారు కావచ్చు, అది నేను కావచ్చు, అది యాదవ్ రెడ్డి గారు కావచ్చు, అది ఇంకా కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ లీడర్ కాదు, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ ఉన్నారు. పార్టీలో ఇలా కొట్లాడిన కొద్దిమంది ఆ రోజు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఉన్నాం. డెఫినెట్ గా మేము ఆ రోజు అక్కడ ఉన్నా కూడా మేము ఆంధ్రప్రదేశ్ మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడుతున్నాము, మహారాష్ట్ర ఒప్పందాలకు సంబంధించి. ఒకవేళ నిజంగా ఆ రోజు ఒప్పందం ఉన్నట్టయితే ఎందుకు కట్టలేదని వాళ్ళు అడుగుతారు. మీరు ఇప్పటికీ ఏదో 152 సాక్ష్యాలు ఉన్నాయి, మీట్లో ఒప్పుకుందని చెప్పి అంటున్నారు, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఒప్పుకుని అంటున్నారు. ఇప్పుడు ఒకటి సార్, దీనికి సంబంధించినటువంటి టోటల్ 18 అనుమతులు అవసరం ఉన్నది ఆ ప్రాజెక్ట్ సంబంధించి. 18లో 16కు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఉంది. 2కి సంబంధించింది ఏంటంటే ఈ మన అభయారణ్యకు సంబంధించి అంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2 అనుమతుల విషయంలో మనకు అప్లికేషన్ ఉంది. ఆ 2 అనుమతులు వచ్చిన తర్వాత మనం బ్యారేజ్ కట్టడానికి ప్రారంభం చేయాల్సి ఉన్నది. దానిలో 16 వచ్చేసి అసలు మహారాష్ట్రతో అగ్రిమెంట్ కాదు నేను చెప్పాను. అంటే నేనంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన అనుమతులు అన్న. మీరు క్లారిఫై అండ్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనము అల్టిమేట్ మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి గోదావరి నీళ్లను వాడుకోవడమే. దీంట్లో మీకు మాకున్నటువంటి బేసిక్ డిస్ప్యూట్ ఏంటంటే మేము కాస్త ఎత్తు ఎక్కువ ఉన్నట్టేది ఉంటే ఇంకా కొంత ఉపయోగం జరుగుతుంది అనేటువంటిది మా వాదన. మీరేమో దాన్ని తగ్గించడం వల్ల మనకు నష్టం జరుగుతుంది అనేటువంటిది మేము చేస్తున్న ఆరోపణ. తగ్గించడం వల్ల ఏ నష్టము జరుగుతలేదు అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలా. ఎత్తు పెంచడం వల్ల మేము దానివల్ల బెనిఫిట్ ఉన్నదని మేము ప్రూవ్ చేస్తాం. దీనికి సంబంధించి ఎత్తు 150 తోటే మేము కట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో 18 అనుమతులలో 16కు సంబంధించినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనుమతి రావాల్సి ఉండే దానికి అదే నేను ఎత్తు ఎక్కువనా తక్కువనా ఇవ్వాల్సిందే. ఆగవు. ఇప్పుడు నేనంటే 3000 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ముంపు ఉన్నదో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ కూడా ఆ రోజు మహారాష్ట్రకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిహాబిటేషన్ రీసెటిల్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్స్ దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నటువంటి భారీ రిట్మార్స్ ఉన్నాడు. ఆయన సమక్షంలోనే ఆయన ప్రయత్నాలు జరిగినాయి. నేను చెప్పాను మీటింగ్ అంటే కేవలం గుర్రాల మీద ఎక్కి అక్కడ పోయి వచ్చి దాన్ని అది ఇట్లా అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఈ దేశంలో నేను చెప్పానండి. అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఒప్పందాలు మనకు సంబంధించి ఇక్కడ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి ఎవరో మాట్లాడేటప్పుడు కొంతమంది ఏదో పిచ్చిగా మాట్లాడేవాళ్ళు మీ దగ్గర జరుగుతున్నదాన్ని ఒకటి
ఎట్లా తవ్విందంటారు అదేగా చెప్పేది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు basic వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ వేల కోట్లకు ఎటువంటి అనుమతులు లేకుండా పనులు చాలు చేయడం తప్పు కదా ఎవరిదైనా కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎవరైనా కానీ అనుమతులు మొదలుగా ఇవ్వకరం ముందు ఎక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అనవసరంగా చెప్పడం జరిగింది. అనుమతులు లేకుండా చాలా ప్రాజెక్టులకు మహారాష్ట్రలో కట్టినటువంటి చాలా ప్రాజెక్టులకు కట్టి ఎక్కడ కట్టిన ప్రాజెక్టులు అనేక వాటికి అనుమతులు లేకుండానే మహారాష్ట్రలో 450 బ్యారేజీలు కట్టారు. దేనికి అనుమతి ఎక్కడ చేయదు లాస్ ఎవరు కూడా డీవియేట్ చేయొద్దు, ఓవర్కమ్ చేయొద్దు. వెంకటస్వామి గారు చెప్పింది వాస్తవం. మహారాష్ట్రలో కట్టినటువంటి అనేక బ్యారేజీలు ఏ పర్మిషన్ లేకుండా 5,000 బ్యారేజ్ కట్టినరు అనేటువంటిది వాస్తవం. అయితే అది ఎప్పుడు కట్టగలుగుతాం? ఇంటర్ స్టేట్ బార్డర్ కాకుండా మన దగ్గర మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఇది ఉంటే కనుక మనం కట్టుకోగలుగుతాం. కానీ ఆ నదిలో సగం మనది, సగం మహారాష్ట్రది. సో అక్కడ మనం బ్యారేజ్ మొత్తం కట్టాలంటే కంపల్సరీ మహారాష్ట్ర భూభాగంలో కట్టాలి. ఈ బ్యారేజ్ సో మహారాష్ట్ర భూభాగంలో కట్టలేము మనం. మహారాష్ట్ర పర్మిషన్ లేకుండా మహారాష్ట్ర భూభాగంలో కట్టలేము. మనం ఇంటర్నల్ గా ఉన్నటువంటి చిన్న చిన్న నదుల మీద, ఉపనదుల మీద, వాటి మీద మనం కట్టుకోవచ్చు. అది వేరే విషయం. ఏ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కట్టుకోవచ్చు. కానీ ఈ మెయిన్ నదుల మీద, గోదావరి మీద, కృష్ణా మీద కట్టాలంటే బార్డర్స్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు అక్కడ కట్టడం అనేది పాసిబుల్ కాదు. రెండోది 18లో 16 ఆరు చెప్పే అనుమతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి 2-3 అనుమతులు ఇచ్చుకుని అన్న కేంద్ర జనవరులకు సంబంధించిన అనుమతులు కూడా ఉన్నాయి. కేంద్ర జలవనరులకు కేంద్ర జలవనరులకు సంబంధించినటువంటి ఏ పర్మిషన్, ఒక్క పర్మిషన్ తీసుకొచ్చి చూపెడితే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ లో ఆఫీస్ లో మీటింగ్ పెడతారా, లేకపోతే ఎక్కడైనా పెడతారా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటి ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా, పబ్లిక్ డాక్యుమెంట్ ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా బేసిక్ అవైలబిలిటీ, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ. ఆ వాటర్ అవైలబిలిటీ లేదు అక్కడ, మీరు చెప్పే స్పాట్ లో వాటర్ అవైలబిలిటీ లేదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన తర్వాత ఇంకా పర్మిషన్స్ అనేటువంటి ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? ఏ సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తుండో అక్కడ నీళ్ళే లేవు అని చెప్పింది. అది చెప్పిన తర్వాత పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు. సో ఇంతవరకు ఎటువంటి పర్మిషన్స్ కూడా దాని మీద రాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ బట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి పర్మిషన్స్ రాలేదు. ఏ పర్మిషన్ రావాలన్నా కూడా ఫస్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి, సెకండ్ మహారాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడు మాత్రమే ఏ పర్మిషన్ రావడానికి అవకాశం. ఎంత అన్యాయం అంటే ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టుగా అనుమతి కోసము అప్పీల్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ సంబంధించినటువంటి మేము అందరము ఇది తెలంగాణ కోసము ఢిల్లీలో ఉండి కొట్లాడుతున్నప్పుడు, మేము అందరం ఉన్నప్పుడు, ఏది మన బిల్లు పెట్టే సందర్భంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా జరిగిన దాంట్లో ప్రాణహిత చేవెళ్లకు కన్సిడరేషన్ ప్రాణహిత చేవెళ్ళ ఈజ్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది నేషనల్ ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్టుకు అసలు ఏ అనుమతి లేదని భానుప్రసాద్ అన్న అనడం అనేటువంటిది అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది మీరు విభజన చట్టంలో చూడండి, దాని తర్వాత జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లెటర్స్ వెళ్ళినాయి. ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్ట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న కేసీఆర్ గారు ఉన్న తర్వాతనే అన్న కేసీఆర్ సంతకంతో పోయింది. మరి ప్రాణహిత చేవెళ్ల ఒకవేళ ప్రాజెక్ట్ ఏ విధంగా నేను ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించాలో ఏం చెప్పాలంటే యాజ్ అన్ అపోజిషన్ పార్టీ ఇన్ ది స్టేట్ ఆఫ్ అసెంబ్లీ తెలంగాణలో మీరు జరిగిన దాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా జరగవలసిన తప్పులుంటే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని అడ్డు తగిలి ఆపే ప్రయత్నం చేయండి. మేము కూడా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు కాకుండా
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైట్, రైట్. ప్రజలకు సత్వరమే ఆ యొక్క వెంకటస్వామి గారు, ఫలాలు అందించే ప్రయత్నం చేయాలని నేను ఒక చెప్తా మాట ఏం చెప్పానంటే సీన్ అన్న దాన్ని నేను ఫుల్లీ అగ్రింగ్. మేము ఇప్పుడు కొట్లాడేది కేవలము ఈ ప్రాజెక్ట్ పేరుతోటి, రీడిజైన్ పేరుతోటి అది చెప్పండి. ప్రజాధనానికి సవాలు ఇవ్వండి. సంబంధించినటువంటి దుర్వినియోగం జరుగుతుంది అనేది మా ఆరోపణ. Right. దీనికి సంబంధించి ఏం లేదు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరిని కలుపుకొని ఈ ప్రాజెక్ట్ అదే, దాని గురించి మాట్లాడండి. మీరు identity ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం మీద ప్రభావం పడదా, ప్రభుత్వం తప్పులు చేస్తే అందరూ కలిసి మాట్లాడి చెప్తే తప్పనిసరి ప్రభావం పడుతుంది. వాళ్ళు కూడా ఆలోచన పడతారు, అరే వాళ్ళందరూ కూడా ముక్తఖండంతో మంచి విషయాలు చెప్తా ఉన్నారని చెప్పి భావిస్తారు. మీరు చెప్పలేదు ఆగండి, ఒక్క నిమిషం చెప్పండి. ఏమీ లేని స్టేజ్లో ప్రభుత్వం అగ్రిమెంట్ మహారాష్ట్రతోని ఒక కంటిన్యూస్గా ఎంత కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టింది, ఎన్ని రకాలైనటువంటి ఎఫర్ట్స్ పెట్టింది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి తెలంగాణలో ఉన్న మీరు పెట్టిరు, మేము కూడా పెట్టాం, మేము కూడా పెట్టాం. మా ప్రభుత్వం మా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఒక్కసారి కూడా మీరు మాట్లాడవారు. మా మాట ముఖ్యమంత్రి గారు వన్ వే మీ విచిత్రమైన, నేను ఈ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, మీ ద్వారా మీ పార్టీ ప్రభుత్వానికి మరి చెప్తా ఉన్నారు. ఇది ఆలోచించాలి మీరు. డెఫినెట్ గా రెండు వైపులా చేస్తే గానీ ఆ యొక్క దూరం తగ్గుతుంది. ప్రభుత్వ పరిపాలన గురించి ఆ ప్రభుత్వం చేసింది డెఫినెట్ గా ఆ ప్రభుత్వాలు అంటే ఈ పార్టీ చెప్పండి అయిందా, మేము పోలేదా, మా నాయకులు పోలే, కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు అందరు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మా యొక్క ఇంట్రెస్ట్, మా యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించిందనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ పార్టీ కూడా బీజేపీ పార్టీ కూడా సహకరించిందని చెప్పండి. తెలంగాణ బీజేపీ పార్టీ కనుక మేము పోలేదా, మేము చెప్పలేదా? నేను వస్తాను, లెట్ మీ కంప్లీట్. నేను తెలంగాణ బీజేపీ పార్టీ యొక్క పాత్ర, వాళ్ళు పోషించేటువంటి పాత్ర వాళ్ళు కూడా పోషించుండొచ్చు. నేను చేయట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళ బాధ్యతది పోషించుండొచ్చు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, అసలు ప్రాజెక్టే మొదలు పెట్టకుండా ఈరోజు గతానికి భిన్నంగా చాలా పారదర్శకతతో కూర్చుకున్నటువంటి ఇదిలో ఈపీసీ విధానాన్ని తీసేసి కాంట్రాక్టర్స్కి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేటువంటి పద్ధతిని తీసేసి సర్వేకు సంబంధించినటువంటి ఇదిలో అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్లో అంతో ఇంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, కొద్దిగా గొప్ప ఆ ఇదిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. అసలు 3.5% 3.5% ఒక ప్రాజెక్టులో 3.5% అనేది సర్వేకి ఇవ్వడం అనేటువంటిది, అది ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఏ దేశంలో కన్నా పోయి చెప్తే కనుక అది నవ్వి చేస్తారు. ప్రాజెక్ట్ కాస్ట్కి సర్వే కాస్టే 3.5% అవుద్ది అనేది అంతటి జోక్ అది. అటువంటి ఇదిని కూడా ఎటువంటి లోపాలు లేకుండా సరి చేసుకుని ఈరోజు ఒక పారదర్శకంగా పోతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మీరు చూసినట్టయితే, మీరు కూడా డ్రోన్ కెమెరాలతో తర్వాత హెలికాప్టర్లో సరి చేయించారు కదా, టెక్నాలజీ ఖర్చు కాదు, అక్కడ ఖర్చు చాలా తక్కువ. మీకు ఒక 100 కోట్ల ప్రాజెక్ట్కి 3.5 crores అంటే అది చాలా ఎక్కువ. రైట్. ఇక్కడ మేము ఆ లెవెల్లో మీరు ఖర్చులు చూస్తే తెలిసిపోతుంది. మేము ఓన్లీ లైడార్ సర్వే చేసినాము, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేయించినాం. లైడార్ సర్వే అంటే భాన్ ప్రసాద్ అన్న గుర్తు చేస్తున్నా, రెస్పాన్సిబుల్ ఫర్ ద ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాప్ కోర్స్ చేసేది ఏంటంటే డిపిఆర్, కానీ డిపిఆర్ ఇప్పుడు ఒక్క నిమిషం అప్పుడు చేసింది డిపిఆర్, ఇప్పుడు చేసేది వ్యాప్ కోర్స్ డిపిఆర్. అప్పుడు వ్యాప్కోస్ డిపిఆర్ చేసింది, ఇప్పుడు వ్యాప్కోస్ డిపిఆర్ చేస్తున్నది. అంతేగాని ప్రాజెక్ట్ డిజైనింగ్ కి సంబంధించినటువంటి సర్వే కొరకు మీరు ఇచ్చిన 3.5 crores ఇంజనీర్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఈరోజు మేము కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ఈరోజు కాంట్రాక్టర్లు ప్రభుత్వమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్నది. డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నది. ఈరోజు అటువంటి పారదర్శకతతో పోతున్నటువంటి కేవలం ఎటువంటి ఆధారాలు దొరక్క, ఎటువంటి ఆరోపణలు చేయడానికి అసలేని ఆరోపణలు కాదు సార్. మీరు మాత్రం కూడా వాస్తవం లేదు. వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు, భానుప్రసాద్ గారు ధన్యవాదాలు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇవాళది. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.